నమస్తే, అందరికీ నమస్తే. నేను ఇంద్రేణ శంకర్ పెదపాపల్లె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నేను గతంలో నాకు రాజకీయ అనుభవం కూడా ఉంది. 13-14లో వార్డు మెంబర్గా చేసిన. ఇప్పుడు గ్రామాన్ని మంచి వర్క్స్ చేసిన. సీసీలు కానీ, డ్రైనేజీలు కానీ, ఫార్మేషన్స్ కానీ చేసి మంచి మంచి నెంబర్ ఆఫ్ పనులు చేసి అప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడానికి గురించి నేను చాలా దోహదపడ్డా, కష్టపడ్డా. తర్వాత 2019లో మళ్ళీ నేను వచ్చేసి సింగిల్ విండో డైరెక్టర్గా పోటీ చేసి అక్కడ డైరెక్టర్ చేసి ఆ నుండి వైస్ చైర్మన్ పదవి తీసుకున్నా. అక్కడ తీసుకున్న తర్వాత కూడా సభ్యత్వాలు చేయించిన, నెంబర్ ఆఫ్ సభ్యత్వాలు చేయించిన. దాంతోపాటు ఊళ్ళో ఐకేప్ సెంటర్ పెట్టించిన పాపిపల్లె గ్రామంలో. సెంటర్ పెట్టించిన తర్వాత మళ్ళీ కొంత ల్యాండ్ కొన్నాం. చిత్తపల్లిలో 20 గుంటల ల్యాండ్ కొన్నాం, తక్కువ రేట్లో కొన్నాం. ల్యాండ్ కొని అక్కడ పెట్రోల్ పంప్ పెట్టినాం. పెట్రోల్ పంప్ పెట్టి మంచి సొసైటీని మంచి నెంబర్ 1 పొజిషన్లో నిలిచినాం. కాబట్టి అదేవిధంగా మా గ్రామంలో కూడా నెక్స్ట్ మనకు సర్పంచ్ అవకాశం ఇస్తే గత 5 సంవత్సరాలకు గాను నేను ఎంతో చేస్తానని కోతుల బెడద కానీ, ఇంకా నెంబర్ ఆఫ్ స్ట్రీట్ లైట్సే కానీ, డ్రైనేజీలే కానీ, రోడ్లే కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, కమ్యూనిటీ హాల్సే కానీ అవన్నీ చేయడానికి నేను ముందుంటానని కోరుకుంటున్నాను. నాకు ప్రజల సపోర్ట్ ఉంది, ప్రజల ఆదరణ ఉంది. వాళ్ళ ఆదరణతోనే నేను ముందుకు వెళ్తాను. వాళ్ళ ఆశీస్సులు ఉండాలని నేను మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను సమన్వయంగా కోరుకుంటున్నాను. మొక్కిందో గుడిలోని శివయ్యకు బలి పట్టిందో గెలిపే ఇమ్మందో సకల జనుల మద్దతునే కూడా కట్టిందో దండే కట్టిందో పెద్ద పాపయ్య పల్లెలో నా పోరందో బలిలో ఎక్కిందో జనమే తన బలమన్నడుగా నా గెలుపు మీదన్నడుగా ముద్దమైన శంకరన్నా గడప గడప మందలించగా శంకరన్న కోరుతుండే పెదపాపయ్య పల్లె ప్రజలందరిని అడుగుతుండే. గడప గడప మందలించగా ముద్దమైన శంకరన్నది కుటుంబాలు గుర్తుగా శంకరన్న కోరుతుండే పెదపాపయ్య పల్లె ప్రజలందరిని అడుగుతుండే. ఫుట్బాల్ గుర్తు కోటయ్యంటూ ప్రతి ఒక్కరిని ఓటయ్యగా కోరుతుండే. శంకరన్న కోరుతుండే పెదపాపయ్య పల్లె ప్రజలందరిని